కాంగ్రెస్ సోదర సోదరిమణులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ ఆందోళన కార్యక్రమం చక్కటి మెసేజ్ పంపిస్తుందనలో సందేహం లేదు. నేను ఎక్కువ మాట్లాడగలుగుతాను. ఒకటి, ఏదో రాజకీయ కోపంలో కాదు, మోడీ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఘంటాపథంగా ఖచ్చితంగా గణాంకాలతో చెప్పొచ్చు. నంబర్ 1 పాయింట్, 2022 వరకే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని మోడీ చాలా గొప్పగా మాట్లాడాడు పార్లమెంట్లో, బయట అంతా. 2022 ఇక 4 నెలలే ఉన్నది. రైతుల ఆదాయం రెట్టింపు దేవుడెవరకు, కానీ మద్దతు ధరలు లేకుండా గతంలో ప్రకటించిన ధరలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విషయాన్ని గమనించమని కోరుతున్నా. రెండవ పాయింట్ ఏం చెప్తున్నానంటే, వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని సబ్జెక్ట్, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా. అటువంటి ఇల్లును మొహం లేక పార్లమెంటు లేనప్పుడు, రాష్ట్రాలతోటి సంప్రదించకుండా, రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానాలు లేకుండా, పార్లమెంటు లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చరిత్ర ఈ దుష్ట రైతు వ్యతిరేక మోడీ గారిది కాదని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, పార్లమెంటు లోపల చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆ ఆర్డినెన్స్ పాస్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. అంతేకాదు, ఇవాళ రైతుల పాలిట రాక్షసుడిగా మారిన మనిషి మోడీ ప్రభుత్వం, అక్కడ యోగి ప్రభుత్వం. రైతులు ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని మాసాలుగా వారితో సంప్రదింపులు లేవు. యూపీలో లఖింపూర్లో వాళ్ళు ఆందోళన చేపట్టే కార్యక్రమంలో, జెండాలు పట్టుకొని ముందుకెళ్తున్న కార్యక్రమంలో వెనుక నుంచి వచ్చి కేంద్ర మంత్రి తనయ్యని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతమందిని చంపడం ఘోరం అనే మాట. బాసటగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసక చర్యలతో పాటు మరి రాహుల్ గాంధీ గారిని, తర్వాత ప్రియాంక గాంధీ గారిని కారణం లేకుండా అడ్డగించడం ప్రజాస్వామ్యానికే ఒక మత్స అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇవాళ దీన్ని నిరోధించడానికి రైతుల పట్ల ఇక్కడ ప్రతిదానికి మన నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు, మరి సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఎప్పుడు ఏ చిన్న విషయంలో అయినా తప్పు పడతారు, ఏదో చెప్తారు, మన్ కీ బాత్ అంటారు. ఇప్పుడు మన్ కీ బాత్ ఎక్కడ పోయిందిరా బాబు? మీ యొక్క సహాయ మంత్రి కొడుకు 6 మీ జీప్తో నుంచి పబ్లిక్లో రైతుల మీద చంపేస్తే ఘోరంగా యావత్ ప్రపంచం చూపించింది. యావత్ ప్రపంచంలో ప్రతి ఛానల్స్లో చూపించినారు. కానీ ప్రధానమంత్రి మన్ కీ బాత్తోనే ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. हम अफसोस जाहिर कर रहे भाई, ये नहीं होना था घटना मोदी को और अमित शाह को, तो इसका फखर उतारना है तो फिर किसानों के हाथ में है, हम सब लोगों के हाथ में है. तो मैं ये चाहता हूँ कि वो किसानों के खानदान को पुरसा देने के लिए अगर बनते उन्होंने झाड़ू लगा के साफ किया तो उस पर भी शहर नहीं करते. तो इसके लिए आज ऑल इंडिया कांग्रेस कमेटी का प्रोग्राम बहुत कामयाब हुआ है. हम सब किसानों के साथ है, और जब तक किसानों के और उनके बेटे को जो सुप्रीम कोर्ट को भी हम धन्यवाद कहते हैं कि सो मोटो केस लेकर वो खुद आगे आना पड़ा, तो ये देश का क्या संविधान क्या हाल है उसके बारे में सोचिए. सेल फोन्स भैया, सेल फोन्स. ఈ కార్యక్రమం రైతు వ్యతిరేక కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో పెద్దలు చెప్పినట్టుగా భారతదేశమే గొప్పగా స్తుతించి ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఈ రైతులకి అన్యాయంగా వ్యతిరేకంగా వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలని
విరమించుకోవాలి. పెద్ద ఎత్తున శాంతియుతంగా మహాత్మా గాంధీ ఆశయాల్ని పొణికిపుచ్చుకొని సత్యాగ్రహ దీక్షలతో ఈరోజు పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ దేశం యావత్తు కూడా శాంతియుతంగా ఏ రకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగినా గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అటువంటి శాంతియుత సత్యాగ్రహాల్ని గౌరవించడం, జాతిపిత మహాత్మా గాంధీ రోజు శాంతియుతంగా రైతాంగ సోదరులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి ఆయన క్యాబినెట్లోనే ఉన్నటువంటి మంత్రికి సంబంధించిన వాహనం ఆయన కొడుకు ఆధ్వర్యంలోనే అమానుషంగా రైతులను చంపటం అనేది అత్యంత పాశవికమైనటువంటి చర్యగా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. నిజంగా రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, వ్యవసాయం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ దేశం రైతుల పక్షానే ఉండాలి, రైతుల కోసం ఉండాలని చెప్పి కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అత్యంత పాశవికంగా చంపినటువంటి ఈ సంఘటనని అందరూ పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నారు. మన నాయకత్వం, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఇది అత్యంత అమానుషం, వాళ్ళని కాపాడాలి, చనిపోయినటువంటి వాళ్ళని కూడా అత్యంత దుర్మార్గంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తించి ఒక గెస్ట్ హౌస్లో ఏమాత్రం వసతులు లేనటువంటి ఒక గెస్ట్ హౌస్లో బంధించడం అనేది అత్యంత అమానుషమైనటువంటి కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. రైతుల పక్షపాతులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మౌన దీక్షలు చేపట్టి రైతులకు సంఘీభావం చెప్పి వాళ్ళని చంపినటువంటి కేంద్ర మంత్రి కానీ, ఆ కేంద్ర మంత్రి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ బుద్ధి చెప్పేంత వరకు మౌనంగా ఉన్నటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన చంద్రశేఖరరావు గారు నిర్ణయాన్ని కూడా మనం కఠినంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం వాళ్ళని హెచ్చరించడమే కాదు, అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇటువంటి ఉద్యమాలు అనేకం చేసి ఈ రెండు ప్రభుత్వాల్ని ఇటు రాష్ట్రంలో కేంద్రంలో లేకుండా చేయకపోతే ఈ దేశం హృదయం వ్యవసాయం, ఈ దేశం వెనుక రైతు, ఈ రైతు నడ్డి విరిగిపోయేటువంటి ప్రమాదం, ఈ దేశం హృదయం భగ్నమైనటువంటి ప్రమాదం రాబోతుంది. కాబట్టి వాళ్ళ కోసం తప్పనిసరిగా మనం అందరం ఎలుగెత్తి నినదిచ్చి వాళ్ళ కోసం పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షా కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ